హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నానండి. ఈరోజైతే మనం ఫిష్ ఫ్రై చేసుకుందామండి. పెద్దగా హడావిడి లేకుండా, హంగామా లేకుండా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఫిష్ ఫ్రై ఎలా చేసుకుంటారో చూసేద్దాం రండి. ముందుగా అయితే వీటిని మా అత్తయ్య బాగా ఉప్పు అది వేసి కడిగేశారు. ఇంకా నేనైతే వీటిలోని కొద్దిగా సాల్ట్, మన స్పైసీకి సరిపడా అంత కారం కొద్దిగా ఎక్కువే ఉండాలండి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ కారం తినేవాళ్ళు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి పీస్కి మసాలా అంటేటట్లు చూసుకోవాలండి. లేదంటే మసాలా అంటకపోతే పీసెస్ అనేది అంత టేస్ట్ రావన్నమాట. కిందకి మసాలా వెళ్ళిపోతూ ఉంటుంది. వాటిని పైకి కదుపుతూ గిన్నె లోపల అడుగున ఉండే మసాలాను కూడా తీసుకుంటూ ప్రతి ఒక్క పీస్కి లోపల అంటిస్తూ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్క పీస్ని సపరేట్ చేస్తూ మసాలా అయితే పట్టించుకోవాలి. ఏదన్నా కానీ ఫ్రైలోని మసాలా పట్టించే విధానంలోనే ఫ్రై టేస్ట్ అనేది ఉంటుందండి. నేను వీడియోలో చూపించినట్టు ఇలాగైతే మసాలా పట్టండి. వీటిని అయితే ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటున్నానండి. ఫ్రిడ్జ్లో తీసిన ఫిష్ని అయితే మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. మసాలా అంతా అడుక్కు వెళ్ళిపోతుంది. వాటిని మళ్ళీ కలుపుకొని ఆయిల్లో అయితే వేసేద్దామండి. నేనైతే ఎక్కువ ఆయిల్ వేయకన్నా 3 or 4 టేబుల్ స్పూన్ ఆఫ్ అయితే ఆయిల్ వేసానండి. ఎక్కువ ఆయిల్ వేసినా కానీ బాగోదన్నమాట. ఆయిలీగా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ వేయకుండా తక్కువ ఆయిల్లోనే క్రంచీగా క్రిస్పీగా వేపుకుందాము. వీటిని 2-3 పీసెస్ కన్నా ఎక్కువ వేయకండి. ఎక్కువ వేసినా కానీ ప్లేస్ అనేది కలుపుకోవడానికి మనకు ఫ్రీగా ఉండదన్నమాట. మెయిన్ రీజన్ అది. మళ్ళీ వేసిన వెంటనే కూడా గరిటె పెట్టి కదపకండి. వేసిన ఒక 3 or 4 మినిట్స్కి ఆటోమేటిక్గా మనం మామూలు గరిటె పెట్టగానే పీస్ అనేది డివైడ్ అయిపోతుంది ప్యాన్ నుంచి. మనం పద్దాక గరిటె పెట్టి కదపడం వల్ల ఆ పీస్ అనేది అంటికిపోయి గుండగా అయిపోతుంది అనమాట. నేను చూపించిన విధంగా అయితే డీప్ ఫ్రై చేసుకుందాము. మరీ ఎక్కువ ఫ్రై అయినా కానీ బాగోదండి. చేదుగా ఉన్నట్టు ఉంటుంది. కొంతమంది అయితే అండి ధనియాల పొడి, ఆ పొడి, ఈ పొడి, కార్న్ఫ్లోర్లు అన్నీ వేస్ట్ చేస్తారు. ఎందుకైనా ఇవన్నీ వేయటం ఒకసారి నేను చూపించిన విధంలో చేసి చూడండి. ఎంత టేస్టీగా ఉంటాయో. బయట కొనుక్కునే ఫిషెస్ లానే ఉంటాయి అన్నమాట. అంత బాగుంటుంది. లాస్ట్లో మిగిలిపోయిన మసాలాని కొంచెం పెద్ద చేప ముక్క ఏదైతే ఉంటుందో దానికైతే అంటించండి. వీటిని కూడా ఇవి కూడా కొంచెం ఒకవైపు వేగిపోయాయి అనమాట. ఇంకోవైపు కలుపుకుందాము. చేప వేసిన వెంటనే గట్టి మాత్రం పెట్టకండి. నేను చెప్పేది అదొకటే. ఇవి కూడా వేగిపోయాయండి. చూడండి ఎంత క్రంచీగా కనిపిస్తున్నాయో. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. బయట కొనుక్కునే వాటిలాగే ఉన్నాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకైతే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి.